న్యూజెర్సీలో సనాతన సంస్థ ఆధ్వర్యంలో హరహర మహాదేవ అనే అద్భుతమైన తెలుగు లైవ్ స్టేజ్ డ్రామా ఘనంగా ప్రదర్శించబడింది. బ్రాడ్వే స్థాయి నిర్మాణంతో రూపొందించిన ఈ ఆధ్యాత్మిక ప్రదర్శనలో ఇంద్రనీల్ పరమశివుడిగా, వర్షిణి ఆర్జా పార్వతీదేవిగా ఆకట్టుకున్నారు. శాస్త్రీయ నృత్యం, భక్తి సంగీతం, అద్భుతమైన ఎల్ఈడి విజువల్స్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. శివపురాణంలోని లింగోద్భవం, దక్షయజ్ఞ ధ్వంసం, గిరిజా కళ్యాణం, గంగావతరణం, గజాసుర సంహారం వంటి మహత్తర ఘట్టాలను వేదికపై అద్భుతంగా ఆవిష్కరించారు. భక్తి, కళ, సాంకేతికల సమ్మేళనంగా నిలిచిన హరహర మహాదేవ ప్రేక్షకులకు మరుపురాని ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. నమస్కారం అండి. హర్ హర్ మహాదేవ్. ఈ ప్రోగ్రామ్ చాలా ఎక్సలెంట్గా జరిగిందండి. ఆగస్ట్ 1న మేము నభూతో నభవిష్యత్ అనే ఒక్క వర్డ్తో దీన్ని చెప్పచ్చు. వర్షిణి గారును మరి ఇతను నిద్ర గారు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళ సింక్రనైజేషన్ చూస్తుంటే నేను ఆశ్చర్యపోయానండి. ఆడియన్స్ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. ఇది నా పేరు సత్యానేమన్నా, సేఫ్టీపుల్స్.org, సనాతన్ USA.orgకి వర్క్ చేస్తాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. Extremely beautiful. Whoever has missed, please don't miss it again. We are doing it again once again. Please follow us in our website sanathanus.org. Thank you. హాయ్ అండి. న్యూ జెర్సీలో సనాతన టీం వాళ్ళు ఆగస్ట్ 1న దే డిడ్ ఎ ఫెంటాబులస్ ప్రోగ్రామ్ అండి. వీ ఆర్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దట్ అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అండి. వాళ్ళు స్టార్ట్ చేసి చాలామంది ఆర్టిస్ట్కి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్ సక్సెస్. ప్లీజ్ ఫాలో సనాతన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ ద ఫేస్బుక్ ఛానల్స్. అండ్ నేను ఫార్చునేట్లీ ఐ ప్లేడ్ విష్ణుమూర్తి రోల్ అండి, విచ్ ఈస్ ఈక్వలెంట్ టు లార్డ్ శివ and to be very fortunate to share the screen with the great Chakravakam fame Indraneel garu. It's a very fantabulous experience for me and I would like to thank the entire Sanatana team, especially Srinivas garu and everyone for giving me this opportunity and I want to be part of this going further andi. Thank you, thanks a lot for everyone supporting us. అందరికీ నమస్కారం అండి. నా పేరు చైతు మధురి. నేను సనాతన్ వాళ్ళు చేసిన హరహర మహాదేవిలో లక్ష్మీదేవి క్యారెక్టర్గా యాక్ట్ చేశాను. ఈ ఆర్గనైజేషన్ మన భవిష్యత్తు పిల్లల కోసంగా అసలు సంస్కృతి ఏంటి, సనాతన ధర్మం ఏంటి అని చెప్పడానికి హరహర మహాదేవ్ అనే ఎపిసోడ్తో ముందుకొచ్చారు. చాలా బాగుంది. ఆగస్ట్ 1న జరిగింది. సో ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు దేర్ ఇన్స్టాగ్రామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవి కామరాజు. సనాతన్ అనే గొప్ప సంస్థ న్యూ జెర్సీలో స్టార్ట్ చేశారు. వాళ్ళ ఫస్ట్ ప్రోగ్రామే హరహర మహాదేవ్. మన ఇంద్రనీల్ గారిని, వర్ష గారిని పెట్టి తీశారు. చాలా అద్భుతంగా వచ్చింది. ప్రతి సన్నివేశంలో కూడా వాళ్ళ కృషి, క్రియేటివిటీ కనబడుతుంది. దాంట్లో నేను విశ్వామిత్ర అనే ముఖ్యమైన పాత్రని పోషించాను. అది నా అదృష్టం. సో మా మిత్రులు సురేష్ గారికి, గిరి గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ కార్యక్రమం ముందు ఇంకా పిల్లల్ని కూడా ఎంతో వాళ్ళని అట్రాక్ట్ చేస్తుందని చెప్పి ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీమన్నారాయణ పుల్లకండం. భావితరాల జీవితాల్లో మార్పునకు వేసిన తొలి అడుగు ఈ సనాతన టీం అండి. పథకాలు ప్రకటించడమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టి సక్సెస్ని రుజువు చేసిన టీంకి ఆల్ ద బెస్ట్ అండి. నమస్కారం అండి. నా పేరు ప్రసాద్ ఉట్టుకూరు అండి. ఇక్కడ నేను న్యూజెర్సీ, తర్వాత డెలవేర్, పెన్సిల్వేనియా, మెరీలాండ్, న్యూయార్క్ ఈ ఊళ్ళలో అందరికీ అయ్యప్ప స్వామి టీంకి గురుస్వామిని అండి నేను. అయితే ఈ సనాతన్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహించిన ఈ హరహర మహాదేవ్, ఇట్ హెస్ గాన్ వెరీ వెల్ ఇన్ టు ద ఫ్యామిలీస్ అండ్ ద పీపుల్ అండి. అండ్ తర్వాత వేరే స్టేట్లకు కూడా బాగా రీచ్ అయిపోయిందండి. హ్యూస్టన్, తర్వాత నార్త్ కరోలినా, తర్వాత ఇంకా అంటే ఈస్ట్ కోస్ట్ అనమాట. ఎక్కువగా మనకు హ్యూస్టన్, డాలస్ ఏరియాస్లో బాగా రీచ్ అయిపోయింది. తర్వాత నాకు తెలిసిన కొంతమంది పెద్ద ఆర్గనైజేషన్ స్పాన్సర్స్, దే హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ దిస్ అండి టు పర్ఫార్మ్ దిస్ షో ఆర్ లిటిల్ బిట్ ఇన్ ఎ డిఫరెంట్ వర్షన్ అనమాట. ఇది వేరే స్టేట్లలో చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. నేను ఆర్గనైజర్స్తోని మాట్లాడతాను. నేను మన గిరితోని తర్వాత సురేష్తోని వీళ్ళందరితో మాట్లాడి
విల్ సీ అండి. సో ఇది చాలా చాలా బ్రహ్మాండంగా వ్యాపించిపోతుంది యునైటెడ్ స్టేట్స్ అంతా. సో చాలా సంతోషంగా ఉంది. వి విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంద్రనీల్ గారు, వర్షిణి గారు మా అందరి చేత చాలా చాలా ప్రాక్టీసులు చేయించి ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ చేయించారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు పద్మా కోడూరు రెడ్డి. నేను సనాతన్ కమ్యూనిటీ సర్వీసెస్కి దక్షయజ్ఞం అనే స్టోరీలో దక్షుడి వైఫ్గా పార్ట్ ప్లే చేశాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన గిరి గారు, సరిత గారికి, సురేష్ గారు, శ్యామల గారికి, మాకు యాక్టింగ్ నేర్పించిన ఇంద్రనీల్ గారికి, వర్షిణి గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ షో పెద్ద సక్సెస్ అయినందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ద షో. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ కార్తికేయ. సో ఒక డిఆర్డిఓ సైంటిస్ట్గా, ఒక మూవీ ప్రొడ్యూసర్గా, ఫైనాన్షియర్గా నేను చాలా చూశాను. కానీ ఈ సనాతన్ అనేదిని ఒక సనాతన ధర్మం అని చెప్పేసి, సనాతన మన వాల్యూస్ని స్ప్రెడ్ చేయాలని చెప్పేసి మన సురేష్ గారు, గిరి గారు పెట్టి ఇది చేశారు. చాలా అద్భుతంగా అనిపించింది. నా లైఫ్లో నేను చూసిన వాటిల్లో ద బెస్ట్ 1% అంటే ఇది మన సనాతన ఈ హరహర మహాదేవ షో అనేది ద బెస్ట్ షో అనమాట అండి. సో ఈ సందర్భంగా ఈ సురేష్ గారికి, గిరి గారికి నేను చెప్తున్నా అంటే దీన్ని ఎక్కడిదో ఆపద్దు, మీరు దీన్ని స్ప్రెడ్ చేయండి, ప్రపంచం అంతా తీసుకెళ్ళండి. మీకు ఎక్కడ ఏ సపోర్ట్ కావాలా నేను చేసి పెడతాను. మీకు నేను నా బ్యాక్ ఎండ్ కానీ ఫ్రంట్ ఎండ్ కానీ మీకు ఏ సపోర్ట్ కావాలా మీకు నేను చేసి పెడతాను నేనండి. సో మీరు ఎక్కడ ఆగద్దండి. సురేష్ గారు, గిరి గారు, ఆల్ ది బెస్ట్. సనాతన్ అనేది మారు మోగాలి, నా ఉద్దేశం అది మారు మోగాలి, అంతా హ్యాపీ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు సురేష్ ఖజానా. మేము సనాతన్ ఫౌండర్స్ నేము గిరి గారు. మీరు అందరూ విన్న విధంగానే మేము ఆగస్ట్ 1న హరహర మహాదేవ సేవ కంప్లీట్ చేసుకున్నాము. ఇది సూపర్ సక్సెస్ అని మేము అనుకున్న దానికన్నా ఎన్నో రెట్లు జనాలతో పాటు సూపర్ సక్సెస్ అయింది. సో అసలుకి మేము ఎందుకు ఇది అని సనాతనం స్టార్ట్ చేసామంటే మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. దీనిలో ముఖ్య భాగ్యమే హరహర మహాదేవ. శివుడి యొక్క తత్వము, శివుడి యొక్క గురించి తెలియచేయాలనే మేము ఈ షో మొదలుపెట్టాము. ఇది మేము అనుకున్న దానికి ఎన్నో రెట్లు విధంగా సక్సెస్ అయిందండి. ఎన్నో కష్టాలు పడ్డాము, ఎంతో డబ్బింగ్లో కానీ ఎక్కడైనా సరే మేము ఎన్నో కష్టాలు పడి ఎన్నో చేసి ఈ షోని ముందుగా అంటే ఒక స్టేజ్, ఒక పట్టాలు ఎక్కించడం అనేది జరిగింది. ముఖ్యంగా మాకు ఏంటంటే గిరి రాసిన మాటలు కావచ్చు, మా ఇంద్రనీల్ గారు చేసిన శివతత్వం కావచ్చు, మన శ్రీనివాస్ గారు మాకు చేసిన హెల్ప్ కాబట్టి ఎన్నో విధంగా ఎంతోమంది మా సహాయం చేసి ఎంతోమందిని 3 గంటలు కదిలించకుండా కూర్చోబెట్టిన షో హరహర మహాదేవ షో. ఎవరు మమ్మల్ని ఈ షో చూసేటప్పుడు ఎవరు ఫోన్లు కానీ, మాటలు కానీ, పరిగెత్తడం కానీ ఇలాంటి కానీ ఏ షోలు అంటే జరగకుండా అందరినీ కూర్చోబెట్టిందండి. అదే హరహర మహాదేవ షో అండి. థ్యాంక్ యూ. అండ్ ఫ్యూచర్లు ఎన్నో చేయాలనే తపనలో కూడా ఉంది. చాలా మాకి వెయిట్ చేయండి, మేము త్వరలో అప్డేట్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారాలండి, నా పేరు శేషగిరిరావు కంభంమేటు. నేను కూడా సనాతన్ ఫౌండర్ని. నాతో పాటు మరో ఫౌండర్ మా సురేష్ ఖజానా గారు ఉన్నారు. సో ఆగస్ట్ 1 జేఎంపిఏసి అంటారు, జో అండ్ మ్యాజిస్ట్రో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్లో ఆగస్టు 1 శనివారం నాడు జరిగినటువంటి హరహర మహాదేవ షో దిగ్విజయంగా సూపర్ సక్సెస్ అయి బ్లాక్ బస్టర్ అయి నిజంగా ఎంతోమంది ప్రశంసలు అందుకున్నది. దీనికి ఆశీస్సులు అందించిన పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, అలాగే కరుణామయ్య అమ్మవారు, అలానే మహాయోగి విశ్వంజీ మహారాజ్ గారు, అలానే ఇంకా ఎంతోమంది పెద్దల ఆశీర్వచనాలతో మా సంకల్పం ముందుకెళ్ళి ఆగస్టు 1వ తారీఖున హరహర మహాదేవ షో అద్భుతంగా జరిగింది. సుమారు 1000 మంది ప్రేక్షకులు కిక్కిరిసినటువంటి ఆడిటోరియంలో పిన్ డ్రాప్ సైలెంట్గా 3 గంటల షో అలా కట్టిపడేసే విధంగా స్పెషల్ ఎఫెక్ట్స్తో తెలుగులో అమెరికాలో జరిగేటువంటి బ్రాడ్వే స్థాయికి ఏమాత్రం తగ్గకుండా మేము చేసిన ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ, స్పాట్లైట్లు కానీ, అలానే ఎన్నో రకమైనటువంటి అద్భుతమైన విన్యాసాలతో చాలా చూపులను ఇట్నే ఆకట్టుకున్నదండి. నిజంగా ఇందులో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా 100 మెంబర్స్ పైన కళాకారులు వీఆర్ సో బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ డివైన్ జర్నీ అంటున్నారు. ఈ జర్నీలో సనాతన్ సంస్థ నిర్మించిన హరహర మహాదేవ ఇంత దిగ్విజయం కావడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సనాతన్ సంస్థ నుండి ఫౌండర్స్గా నేను, సురేష్,
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మీ సహాయ సహకారాలు, ఆదరాభిమానాలు ఇలానే ఉండాలి. భవిష్యత్తులో మరెన్నో ప్రోగ్రామ్స్ సనాతన సంస్థ నుండి ఇంకా రిలీజ్ అయ్యి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కథలు, పురాణాలు, పురాణేతి ఇతిహాసాలు, వాటిల్లో మనకు తెలియనివి ఎన్నో కథలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా బయటకు తీసుకొచ్చి ప్రపంచానికి తెలియజేయాలి. ఎస్పెషల్లీ నెక్స్ట్ జనరేషన్కి ఇవి తెలిసి తీరాలి అనేటువంటి దృఢ సంకల్పంతో మేము ప్రయత్నం మొదలుపెట్టాము. ఆ ప్రయత్నంలో మేము విజయవంతం కావాలని ఆ పరమశివుడిని, ఆ ముక్కోటి దేవతలని మనసారా ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క షోలో ముఖ్యంగా మాకు ప్రతి సన్నివేశం, ప్రతి చోట చేదోడు వాదోడుగా ఉండి అద్భుతంగా రావడానికి మాకు సహకరించినటువంటి ఇంద్రనీల్ గారు, అలానే వర్షిణి గారు, శ్రీనివాస్ కార్తికేయ గారు, ఇంకా ఇండియాలో ఉన్నటువంటి క్రూ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలానే ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ హరహర మహాదేవ. నా పేరు వెంకటరామన్ నీలి. నేను ఇక్కడ హరహర మహాదేవ్లో గజాసుడు వేషం వేశానండి. థ్యాంక్స్ టు ఇంద్రనీల్ గారు, వర్షిణి గారు. వాళ్ళు ఒక 2 వీక్స్ నుంచి చిన్నపిల్లలు పరమానంద శిశువులను ట్రైనింగ్ ఇచ్చినట్టు మరీ 110 పీపుల్కి, పిల్లలకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఒక 50 నుంచి ఒక 10 years 4 years వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి స్టేజ్ మీద ఖతర్నాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడండి. ఆ ఎల్ఈడి స్క్రీన్స్ ముందు ఆ దేవుడే వచ్చి ఇలా తనతో చేయించుకున్నట్టు అనిపించింది. థ్యాంక్స్ టు వర్షిణి గారు అండ్ ఇంద్రనీల్ గారు, మీ పేషెన్స్కి. అట్లనే ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన మన గిరిబాయికి అండ్ సురేష్ భాయ్కి, శ్యామ్లా గారికి, శ్రీనివాస్ భాయ్కి అండ్ సరిత గారికి అందరికీ థ్యాంక్స్ అండి. ఇంద్రనీల్ భాయ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ వర్షిణి గారు. టేక్ కేర్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే నేను లార్డ్ శివన్ చాలా మొక్కుతానండి. ఈజ్ దేర్ ఫర్ మీ. He has helped me in every angle of my life from childhood. I went through a lot thanks to Hara Mahadev. ఆ రోల్ సెలెక్ట్ చేసినప్పుడు ఎప్పుడు చూసినా ఒకటే భయం ఉండేది. ఆయన క్యారెక్టర్ ముందు నేను ఆయన కోసం అంత పూజ చేస్తే ఆయననే నన్ను చేయించినట్టు. ఇవాళ కూడా మార్నింగ్ పూజ చేసేటప్పుడు అదే అనుకున్నాను. హరహర మహాదేవ్ అనేది ఒక క్యారెక్టర్ అనుకోకుండా అది నా లైఫ్లోనే ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అయిపోయిందండి. ఎన్నో చేశాను కానీ ఇది ఒక క్యారెక్టర్లో అదేనో స్పెషల్ ఉందండి. ఇంద్రనీల్ గారు లాస్ట్లో వచ్చి ఇలా పట్టుకోవడము, ఆ టైంలో నేను దేవుడే వచ్చి నన్ను పట్టుకున్నట్టు అనిపించింది. థ్యాంక్స్ ఇంద్రనీల్ భాయ్. ఆ లాస్ట్ మినిట్లో చేంజెస్ చేయడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్ అనుకున్నాను కానీ మీ కాలు నొప్పున్న నా కోసం అలా వచ్చి ఆ స్టెప్ చేయడం చాలా అదృష్టం. వర్షిణి అమ్మ, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ ట్రైనింగ్. Without your expressions, even today, even after 1 week of my performance, every day నాకు అదే వాయిసెస్ వినిపిస్తున్నాయి. ఆఫీస్ పోయేటప్పుడు ఆటోమేటిక్గా అదే వింటున్నాను. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ మెమొరబుల్ ఈవెంట్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్స్ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నేను ఇంద్రనీల్ అండ్ తను వర్షిణి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా రెస్పాన్స్ లేదు అసలు. మాకు కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంత అద్భుతమైన ఫీలింగ్ని ఇచ్చినందుకు మన టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సపోర్ట్ చేశారు. ముందుగా గిరి గారికి అండ్ సురేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీనివాస్ గారికి కూడా అండ్ వర్షిని కూడా. ఎందుకంటే మనం అందరం కలిసి ఇంత మంచి సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంతే కదా? యా, ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ మా షోని ఇంత పెద్ద హిట్ చేసినందుకు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.